మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం అనుమానితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, లిక్కర్ స్కామ్ కేసులో అనుమానితులు పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాలేంటి? సుప్రీంకోర్టు ఈ రోజు అనుమానితులకు సంబంధించినటువంటి 3 పిటిషన్లపై విచారణ జరిపింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనుమానితులుగా ఉన్నారు. ముగ్గురు ముందస్తు బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపినటువంటి ధర్మాసనం తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వము అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. రేపు లేదు ఎల్లుండి బుధవారం రోజు అంటే ఈ నెల 7వ తేదీన రాష్ట్ర హైకోర్టులో ఈ ముగ్గురు పిటిషన్స్ కి సంబంధించిన విచారణ ఉంది కాబట్టి ఆ విచారణ పూర్తయ్యేంత వరకు తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోము అని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో నిందితులు అంటే అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులు తమను అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలి అని చెప్పని, అందుకు తగిన విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పని సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా డిమాండ్ చేయగా అందుకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ససేమిరా అని చెప్పి తాము అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం కానీ అరెస్ట్ చేయబోము అని చెప్పి హామీ ఇవ్వటం కానీ చేయము అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అదే విషయాన్ని తేల్చి చెప్పడంతో పాటు తాము హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా ఇక్కడికి రావటమే అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడమే తప్పు అనేటువంటి ఉద్దేశంతోనే తాము ఈ వాదనలు వినిపిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు స్పష్టం చేశారు. ఆ మేరకు తాము ఎట్టి పరిస్థితుల్లో తమ విచారణ కొనసాగిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో అరెస్టు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని, విచారణ పూర్తయ్యే వరకైనా తమకు అంతవరకు అవకాశం కల్పించాలి అని చెప్పి ముగ్గురు అనుమానితులు చేసినటువంటి విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధి, తమకున్నటువంటి స్వేచ్ఛ అధికారాల ప్రకారం నడుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని కూడా స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్.